హాయ్ అండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ షో మనకి మొదటి వారంలో చూసినప్పుడు ఈ ముద్దులు ఈ కౌగులింతలు వీటి కోసమేనారా ఈ షో పెట్టింది, ఎందుకురా ఇదంతా చూసేటట్టుందా పిల్లలతో నాకు అనిపించింది. నేను ఒక ఇంటర్వ్యూ ఏమంటారు ఒక రివ్యూ కూడా చేయలేదు, వదిలేసిన. దాని తర్వాత నాకు అనిపించింది ఈ ఆదివారం నుంచి అంటే మన సండే నుంచి కొంచెం మలుపు తిరిగింది షో అనిపించింది. ఈ ఆదివారం నుంచి చూసినట్లయితే గేమ్స్ బాగున్నాయి, వాకబుల్ అంటే వీళ్ళు మాట్లాడే స్కిల్స్ బాగున్నాయి. తర్వాత వీళ్ళలో గొడవలు కూడా బాగున్నాయి, వీళ్ళలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ బాగుంది, వీళ్ళలో ఉన్నటువంటి రిలేషన్స్ బాగున్నాయి, వీళ్ళ బాండింగ్ బాగుంది అనిపించింది. అంతా కన్ను మూసుకొని అమ్మో మనం చూడలేము అనే సీన్లు అయితే ఇప్పుడైతే లేవు, చాలా బాగుంది. ఇలా ముఖ్యంగా చెప్పాలంటే బిగ్ బాస్ కంటే ఎక్కువగా మంచి గేమ్స్ పెడుతున్నారు, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు జోడీలు ఎవరైతే ఇప్పుడు జోడీలు అంటే రెండు జోడీల మధ్య గేమ్స్ పెడతారు కదా, ఆ గేమ్స్ వీళ్ళు ఊహించలేనట్టుగా అంత మంచి గేమ్స్ పెడతారు. బిగ్ బాస్ హౌస్లో కూడా ఇంత మంచి గేమ్స్ పెట్టలేదు, చాలా మంచి గేమ్స్ పెడుతున్నారు. పిల్ల బిత్తిరి గేమ్స్ బిగ్ బాస్ హౌస్లో పెట్టాడు కదా, అట్లాంటి పిల్ల బిత్తిరి గేమ్స్ ఆడపిల్లలతో ఆడేటువంటి గేమ్స్లే కాదు, సూపర్ తోపు లాంటి గేమ్సే పెడుతున్నాడు. బాగా అనిపించింది. గేమ్ చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అది హార్డ్ వర్క్ చేయాల్సిందే, అంత బాగుంది అనిపించింది నాకైతే. అదే ఇంకా ఏంటంటే ఇక్కడ నూకరాజు గురించి చెప్పుకోవాలి. నూకరాజును ఆసియా ఇద్దరు చిన్నగా గిత్తతుంటారు, పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా చిన్నగా ఉంటారు చూడడానికి. వాళ్ళు ఈరోజు హరీష్ గారు వాళ్ళ వైపు మీద గెలిచినటువంటి విధానం చూస్తే చాలా అసలు మెచ్చుకోవచ్చు. అసలు నాకైతే ఎగిరి గంతులేసిన, అంత బాగా అనిపించింది. గెలవాలని అనే పాపం గెలవాలి అనేటట్టుగా అనిపించింది. కసితోని ఆడిండు ఆ అబ్బాయి, సూపర్ తోపులాగా ఆడిండు. ఒక్కసారి గుంజి పడేస్తే హరీష్ గారు కింద పడి ఇంకా మళ్ళీ లేవాలి, అంత బాగా ఆడిండు నూకరాజు. అదేవిధంగా ఆశ కూడా వాళ్ళ వైపుకు ఉన్నటువంటి పర్సనాలిటీకి ఈ అమ్మాయి గింతందుండే పక్కన ఈ అమ్మాయి కూడా ఆమెను ఉడగొట్టే విధానం చూస్తే చాలా ముచ్చటేసింది. చాలా కష్టపడుతున్నారు నూకరాజును వాళ్ళ వైపు అనిపించింది. మిగతా జోడీలు కూడా చాలా బాగా డిపెండ్ చేసుకోవడం, ఏమంటారు వాగ్వాదాన్ని దిగడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీళ్ళలో ఉన్నటువంటి బంధుత్వాలు వీళ్ళన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. షో కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, నిజంగా బాగుంది. అంతకుముందు అంటే నచ్చకపోవచ్చు, బిగ్ బాస్ని ఇష్టపడే పడేవాళ్ళు చూడవచ్చు, ఎందుకంటే గేమ్స్ మంచిగున్నాయి కాబట్టి. అదే ఇంకా చెప్పుకోవాలంటే ఈ హరీష్ వాళ్ళది కామనే, వీళ్ళు ఎక్కడ మందిలో కలవరు, ఇంకో దాంట్లో కలవరు. ఇప్పుడు బిగ్ బాస్కు హరీష్ ఎంత కావాలి కానీ హరీష్కు బిగ్ బాస్ అవసరం లేదన్నట్టుగా ఇప్పుడు కూడా సేమ్ డైలాగు సెల్ఫ్ డబ్బా కొట్టడమే. ఎందుకంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి నేను కావాలి కానీ నాకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అవసరం లేదని చెప్పేసి ఆయన ఒక మూల కూర్చొని నా అంత తోపు ఎవరు లేరు అన్నట్టుగా విర్రవీగుతున్నాడు. అదేవిధంగా నటరాజ్ మాస్టర్కు హరీష్కి ఇద్దరికి వాగ్వాదాలను జరుగుతుండే, అదే మన నూకరాజు కూడా జరుగుతుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. షో చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.